హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నుండి ఇంగ్లీష్. ఏ పదం ఎక్కడ ఎప్పుడు ఎలా పలకాలో అలా పలికితేనే భాష సొగసుగా ఉంటుంది. తెలిసి తెలియని ప్రయోగాలు ఎదుటివారిని అయోమయంలోనికి నెట్టివేయవచ్చు లేదా విసుగు కలిగించవచ్చు. మాతృభాష ఉచ్చారణతోనే పలకడం కూడా కొంత కృతికంగా ఉంటుంది. అందుకే మనం నేర్చుకునే భాషలోని సహజమైన పద్ధతులను అనుసరించడం అవసరం. స్పోకెన్ ఇంగ్లీష్లో వాస్ మరియు వేర్ ఎప్పుడు ఉపయోగించాలో అర్థం చేసుకోవడం గతం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయడానికి అవసరం. సాధారణంగా ఉపయోగించే ఈ రెండు క్రియల వైవిధ్యాలను పరిశీలిద్దాం. ఈ సంభాషణను గమనించండి. రామ్, వేర్ యు దేర్ ఎస్టర్డే? మీరు నిన్న అక్కడ ఉన్నారా? రాఘవ్, ఐ వాజ్ దేర్ ఆఫ్ కోర్స్. అవును, అక్కడ ఉన్నాను. రామ్, వెన్ వేర్ యూ దేర్? ఎప్పుడున్నావు అక్కడ? రాఘవ్, ఐ వాజ్ దేర్ ఎగ్జాక్ట్లీ ఎట్ 6 వెన్ ద ఫంక్షన్ బిగాన్. సరిగ్గా ఫంక్షన్ ప్రారంభమయ్యేటప్పుడు 6 గంటలకు అక్కడే ఉన్నాను. రామ్, హూ ఎల్స్ వాజ్ దేర్ ఎస్టర్డే? నిన్న ఇంకా ఎవరున్నారు? రాఘవ్, అనిల్ అండ్ సునీల్ వేర్ ఆల్సో దేర్. అనిల్, సునీల్ కూడా అక్కడ ఉన్నారు. ఈ సంభాషణ గమనించారు కదా? రామ్, రాఘవ్ నిన్న అంటే గతంలో ఉండడాన్ని వాజ్, వేర్లో చెప్పుకున్నారు. ఇంగ్లీష్లో టైంను బట్టి వర్బ్ ఫామ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు, ఎప్పుడు తరచుగా ఉండడాన్ని యామ్, ఈజ్, ఆర్లో చెబుతాం. అలాగే గతంలో ఉన్న వాటిని ఎప్పుడు వాజ్, వేర్లో చెబుతాం. వాజ్ సింగులర్ ఏకవచనం సెంటెన్స్లో వాడతాం. వేర్ ప్లూరల్ బహువచనం సెంటెన్స్లో వాడతాం. మరికొన్ని ఉదాహరణలను గమనించండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ హియర్ నౌ. నిన్న ఇక్కడ ఉన్నాను. ఐ వాజ్ హియర్ ఎస్టర్డే. మీరు నిన్న ఇక్కడ ఉన్నారా? ఇది క్వశ్చన్ కాబట్టి వర్బ్ ముందు రావాలి. వేర్ యూ హియర్ ఎస్టర్డే అలా వస్తుందన్నమాట. అతను నిన్న ఎక్కడ ఉన్నాడు? వేర్ వాజ్ హీ ఎస్టర్డే? భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. ఇండియా వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. 1947 వరకు మన పాలకులు ఎవరు? హూ వేర్ అవర్ రూలర్స్ టిల్ 1947? ఇంగ్లీష్లో టైం తెలియజేసే మాటలు అంటే తేదీ, సంవత్సరం, నెల, టైం ఎప్పుడు సెంటెన్స్ చివరలోనే ఉండాలి. నిన్నటి క్లాస్లో చెప్పుకున్న విధంగా. నిన్న నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? వై వేర్ యూ హియర్ ఎస్టర్డే? మా స్నేహితుడు గత ఆదివారం ఇక్కడ ఉన్నాడు. మై ఫ్రెండ్ వాజ్ హియర్ లాస్ట్ సండే. కాబట్టి పాస్ట్లో ఉండే విషయాలను ఎప్పుడు వాజ్, వేర్లో చెబుతాము. వాజ్ మరియు వేర్ ఉపయోగించి మరికొన్ని ఉదాహరణలను గమనించండి. ఇప్పుడు ఈ కింద సంభాషణలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. హరీష్, మీరు నిన్న ఇంట్లో ఉన్నారా? నరేష్, అవును, ఇంట్లోనే ఉన్నాను. హరీష్, మీ అన్న కూడా ఇంట్లోనే ఉన్నాడా? నరేష్, లేడు. హరీష్, నిన్న మీరు ఎక్కడున్నారు? నరేష్, నేను కాలేజీలో ఉన్నాను. హరీష్, ప్రతిరోజు ఈ టైంలో కాలేజీలో ఉంటారా? నరేష్, అవును. హరీష్, మీరు మామూలుగా ఇంట్లో ఎప్పుడుంటారు? నరేష్, సాయంత్రాలు ఇంట్లోనే ఉంటాను. నిన్న సాయంత్రం మాత్రం ఇంట్లో లేను. హరీష్, మరెక్కడున్నారు? నరేష్, నేను మీటింగ్లో ఉన్నాను. ఈ సంభాషణను మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఇంట్లో ఎవరితో కానీ ప్రాక్టీస్ చేయండి. మొదట మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత ఆన్సర్స్ చూసుకోండి. ఇప్పుడు చూసారా? ఒక్క యామ్, ఈజ్,
ఆర్, వాజ్, వేర్లతోనే ఎంత ఇంగ్లీష్ మాట్లాడవచ్చో. ఇప్పుడు ఆన్సర్లు చూసినట్లయితే మీరు నిన్న ఇంట్లో ఉన్నారా? వేర్ యూ ఎట్ హోమ్ హెస్టర్డే? అవును, ఇంట్లోనే ఉన్నాను. ఎస్, ఐ వాజ్ ఎట్ హోమ్. మీ అన్న కూడా ఇంట్లోనే ఉన్నాడా? వాజ్ యువర్ బ్రదర్ టు ఆల్సో ఎట్ హోమ్? లేడు, నో, హీ వాజ్ నాట్ ఎట్ హోమ్. సంభాషణలో నో, హీ వాజంట్ అని ఆపేస్తారు. వాజంట్ అంటే వాజ్ నాట్ అని అర్థం. నిన్న మీరు ఎక్కడున్నారు? వేర్ వేర్ యూ ఎస్టర్డే? నేను కాలేజీలో ఉన్నాను. ఐ వాజ్ ఎట్ కాలేజ్. ప్రతిరోజు ఈ టైంలో కాలేజ్లో ఉంటారా? ఆర్ యూ ఎట్ కాలేజ్ ఎట్ దిస్ టైమ్ ఎవ్రీడే? అవును, ఎస్, ఐ ఆమ్ ఎట్ కాలేజ్ ఎట్ దిస్ టైమ్ ఎవ్రీడే అన్న ఈ పదాన్ని కన్వర్జేషన్లో ఈ భాగాన్ని వదిలేయవచ్చు. ఎస్, ఐ ఆమ్ అని చెప్పి ఆపివేయవచ్చు. మీరు మామూలుగా ఇంట్లో ఎప్పుడుంటారు? వెన్ ఆర్ యూ ఎట్ హోమ్ యూజువలీ? సాయంత్రాలు ఇంట్లోనే ఉంటాను. నిన్న సాయంత్రం మాత్రం ఇంట్లో లేను. ఐ యామ్ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్స్. రెగ్యులర్ కాబట్టి యామ్ వస్తుంది. బట్ ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ లాస్ట్ ఈవినింగ్. నిన్న సాయంత్రం లేదా నిన్న రాత్రి అనడానికి లాస్ట్ ఈవినింగ్ లేదా లాస్ట్ నైట్ అని చెప్పుకుంటాం అన్నమాట. మరెక్కడున్నారు? వేర్ ఎల్స్ వేర్ యూ? నేను మీటింగ్లో ఉన్నాను. ఐ వాజ్ ఎట్ ఎ మీటింగ్. సాధారణంగా ఇంగ్లీష్లో ప్యూర్ సౌండ్స్ లేవంటారు. అంటే ఎక్కడైనా ఏ అక్షరం బేక్, కేక్, కేస్, డేట్, ఫేస్, గేమ్, హేట్, లేన్ లాంటి మాటల్లో వచ్చినప్పుడు దాన్ని ఏగా పలకాలి. ఉదాహరణకు బేక్, కేక్, కేస్, ఫేస్, గేమ్, హేట్, లేన్, డేట్, ఈ విధంగా అన్నమాట. ఐ హేట్ యూ. అలాగే మిగతా మాటల్లో కూడా టేల్, టేల్ ప్రొనౌన్సియేషన్ ఒక్కటే. స్పెల్లింగ్ విషయానికి వస్తే TALE, TAILగా చూస్తాము. మరి ఒక ఇంపార్టెంట్ అంశం గురించి చూద్దాము. ఎప్పుడు ఎప్పుడు యాన్ అనేది పెద్ద ప్రశ్న. AEIOUలతో ప్రారంభమయ్యే మాటలు ముందు యాన్ అని, మిగతా వాటి ముందు ఏ అని అంటుంటారు. కానీ ఇది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్ అంటుంటాం, అదే కరెక్ట్. దాని ది అని ఎప్పుడు, దా అని ఎప్పుడు పలకాలి. ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ ఓ ఔ ఈ తెలుగు శబ్దాలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ మాటల ముందు యాన్ వాడాలి. ఈ శబ్దాల ముందు వచ్చే దాని దీగా పలకాలి. మిగతా శబ్దాలతో ప్రారంభమయ్యే మాటల ముందు ఏ వాడాలి. అలాగే ఈ శబ్దాల ముందు వచ్చే దీని దాగా పలకాలి. ఏ యూనివర్సిటీ యూతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఏ. యాన్ ఎగ్జాంపుల్ ఏతో ప్రారంభం అవుతుంది కాబట్టి యాన్ వాడతాం. ది ఎగ్ ఏతో ప్రారంభం అవుతుంది కాబట్టి. ద ట్రీ ఇక్కడ ఆ నుంచి ఔ వరకు ఉండే శబ్దాలతో ప్రారంభం కాలేదు కాబట్టి. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ మాటలను చూడండి. ఫోన్ చేయడం, ఫోన్ మీ. రింగ్ అప్, గివ్ ఎ రింగ్, కాల్. వీటన్నింటిలో ఇప్పుడు బాగా వాడకంలో ఉన్న మాట కాల్. ఫోన్ టు ఎ పర్సన్, ఫోన్ ఎ పర్సన్.
పూర్తిగా పాతబడిపోయాయి. రింగ్ అప్, గివ్ ఏ రింగ్ ఇంకా వాడుకలో ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. మీరు నాకు ఒకసారి ఫోన్ చేయండి, ప్లీజ్ కాల్ మీ, లేదా ప్లీజ్ గివ్ మీ ఎ రింగ్, లేదా ప్లీజ్ రింగ్ మీ అప్. రెండవది, తప్పకుండా చేస్తాను, ఐ విల్ సర్టన్లీ కాల్ యూ, ష్యూర్ ఐ విల్ కాల్ యూ. మూడవది, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. నాలుగవది, నాకు ఆ విషయం ఈమెయిల్ చేయండి, ప్లీజ్ మెయిల్ మీ ద మ్యాటర్, ప్లీజ్ మెయిల్ మీ మ్యాటర్ టు యువర్ yahoo.com, సంథింగ్ లైక్ దట్. కొరియర్ ద్వారా పంపండి, సెండ్ ఇట్ బై కొరియర్. మామూలు పోస్ట్ ద్వారా పంపండి, పోస్ట్ ఇట్, లేదా సెండ్ ఇట్ బై ఆర్డినరీ పోస్ట్, లేదా సెండ్ ఇట్ బై స్నేల్ మెయిల్. స్నేల్ మెయిల్ అంటే నత్తలాగా చాలా ఆలస్యంగా వెళ్ళే పోస్ట్ అని అర్థం. మరిన్ని మాటలు, దాని అర్థాలు చూద్దాము. చ్యూ అంటే నమలడం, స్వాలో అంటే మింగడం, స్వాలో ఇన్ ఏ గల్ప్ ఒక్క గుట్కలో మింగడం. ట్రిమ్ మీసాలు లేదా గడ్డం కత్తిరించి సరిచేయడం. క్లెంచ్ బిగించటం. ఇంజూ గాయపడటం, ఇంజురీ గాయం. ట్విస్ట్ ద ఆర్మ్ చెయ్యి మెలితిప్పడం. స్నాప్ ద ఫింగర్ చిటిక వేయడం. షాటర్ బద్దల కొట్టడం. స్వెల్లింగ్ వాపు. ఇన్ఫ్లమేషన్ కందిన వాపు. ఫ్రాక్చర్ ఎముక విరగటం. స్ప్రెయిన్ బెనుకు. ఇచ్ దురద. స్క్రాచ్ గోకడం. యాబ్సెస్ కురుపు చీముతో కూడినటువంటిది. బాయిల్ గడ్డ. పింపుల్ మొటిమ. స్కార్ గాయం వల్ల వచ్చిన మచ్చ. పస్ చీము. బ్లిస్టర్ పుండు. ఈ విధంగా అన్నమాట. మరికొన్ని వర్బ్స్ చూసినట్లయితే ప్రస్తుతం, ఎప్పుడు ఉండడాన్ని చెప్పేవి యామ్, ఈజ్, ఆర్. గతంలో ఉండడాన్ని చెప్పేవి వాజ్, వేర్. ఇదే విధంగా భవిష్యత్తులో ఉండడాన్ని చెప్పేవి షెల్ బి, విల్ బి. వీటిని ఉపయోగిస్తూ కొన్ని ఉదాహరణలు చూద్దాము. రేపు నేను అక్కడ ఉంటాను, ఐ షెల్ బి దేర్ టుమారో. మేం ఆదివారం వైజాగ్లో ఉంటాం, వీ షెల్ బి ఆర్ వీ విల్ బి ఇన్ వైజాగ్ ఆన్ సండే. అతడిని చూడడం నాకు సంతోషమే, ఐ షెల్ బి హ్యాపీ టు సీ హిమ్. రేపు అతను ఇక్కడ ఉంటాడు, హీ విల్ బీ హియర్ టుమారో. చివరిగా చూసినట్లయితే హ్యాడ్, వుడ్ రెండింటికి షార్ట్ ఫామ్స్ అయిన ఐ హ్యాడ్, ఐ వుడ్కి ఐడ్ అని, వీ హ్యాడ్, వీ వుడ్కి వీడ్ ఒకేలా ఉన్నాయి. ఐడ్ లేదా వీడ్ అని చూసి సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ఉందా, వుడ్ ఉందా ఎలా తెలుసుకోవాలి? సో ఈ ప్రశ్నకు జవాబు చూసినట్లయితే ఐడ్ను మీరన్నట్లు హ్యాడ్కు వాడతారు, వుడ్కు కూడా వాడతారు. అయితే ఎక్కడ హ్యాడ్ వస్తుంది, ఎక్కడ వుడ్ వస్తుంది అనేది సందర్భాన్ని బట్టి మాత్రమే తెలుసుకోగలం. ఉదాహరణకు చూసినట్లయితే హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ సా హిమ్. ఇక్కడ హ్యాడ్ అంటే ఈ హ్యాడ్, ఎందుకంటే గాన్ లాంటి పాస్ట్ పార్టిసిపుల్ ముందు వుడ్ ఎప్పుడు రాదు, హ్యాడ్ మాత్రమే వస్తుంది. రెండవది చూసినట్లయితే ఐ థాట్ హ్యాడ్ డూ ఇట్. ఇక్కడ యాడ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ లేదు కాబట్టి వుడ్ అనే అర్థం చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ పార్టిసిపుల్ ముందు బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు వీటి ముందు వుడ్ ఎప్పుడు వుడ్ అవుతుంది. డూ, గో, కమ్ లాంటి వర్బ్ ఫామ్స్ ముందు బీ ప్లస్ ఇంగ్ ముందు వుడ్ ఎప్పుడు వుడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే హ్యాడ్ డన్ ఇట్
దే హ్యాడ్ బీన్ డూయింగ్ ఇట్. డన్ పాస్ట్ పార్టిసిపుల్ కాబట్టి వుడ్కి హ్యాడ్ అని, దే హ్యాడ్ బీన్ డూయింగ్ ఇట్. ఇక్కడ బీన్ ప్లస్ ఇంగ్ ముందు కాబట్టి వుడ్కి హ్యాడ్ వస్తుంది. మరి ఒకటి చూసినట్లయితే షుడ్ మ్యారీ మీ, వుడ్ తర్వాత మ్యారీ అని వచ్చింది కాబట్టి వుడ్ అవుతుంది. షుడ్ బి గోయింగ్, ఇక్కడ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ కాబట్టి వుడ్కి వుడ్ వస్తుంది. హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ముందు వుడ్గా ఉంటుంది అన్నమాట. ఇది మరి ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రొనౌన్సియేషన్కి సంబంధించి స్పెల్లింగ్స్, షార్ట్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయో గమనించి ప్రాక్టీస్ చేయండి. ఇంతటికి సెలవు. మరొక అంశంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మా యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ధన్యవాదాలు.